పేరెంట్స్ కి కూడా జ్వరం వస్తేనంట పిల్లలు మీరు మీ అమ్మకి హెల్ప్ చేయండి అని చెప్తున్నారు. నువ్వు చేస్తున్నట్టు బాగా మంచిగా వస్తున్నాయి, ఇంత బాగా వస్తున్నాయి, అసలు ప్లేట్ పట్టుకోవట్లేదు. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మనం వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. అందరు టైటిల్ చూసే ఉంటారు కదా, శ్రీయుకి ఎంత ఫీవర్ ఉన్నా కూడా ఎంత యాక్టివ్గా ఉందో. యాక్చువల్గా పిల్లలకనే కాదు, అసలు ఇంట్లో ఎవరికి జ్వరాలు వచ్చినా మనకి జ్వరం వచ్చినట్టు అయిపోతుందండి. రియల్గా ఒక పక్క టెన్షన్, ఒక పక్క వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి మనం నానా ప్రయత్నాలు అన్నీ చేస్తుంటాం కదా. సో వీటన్నిటిలో మనం ఎక్కువ స్ట్రెస్ అవుతాం అనమాట. సో ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ హెల్త్ బాగాలేకపోయినా కొంచెం ఫీవర్, కోల్డ్, దట్టు ఈ సీజన్లోనైతే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా. సో అందరికంటే ఎక్కువ మనం స్ట్రాంగ్ ఉండాలన్నమాట. మనకేం కాకుండా ఫస్ట్ మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా అయితే మనమే కదా చూసుకోవాల్సింది. సో మనకేం కాకుండా చూసుకోవాలనేది నేను చెప్తున్నాను అనమాట అందరికీ. అండ్ సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అంతా బాగానే ఉంది. జస్ట్ ఇట్లా ఒక 1-2-3 అవర్స్లోనే స్కూల్ నుంచి రాగానే అసలు టెంపరేచర్ టూ మచ్గా పెరిగిపోయిందనమాట. కొంచెం ఇనాక్ట్గా కనిపించగానే నాకు ఎందుకో కొంచెం డౌట్ వచ్చి నేను చెక్ చేసేసాను. సో హై ఫీవర్ ఉండేసరికి ఇంకా నాకు కూడా చాలా భయం వేసింది. ఇంకా ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అసలు మామూలుగా ఫీవర్, కోల్డ్, కఫ్ ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. మామూలుగా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే ఏజ్ కాబట్టి వాళ్ళ నుంచి మన పిల్లలకు వస్తాయని బాధపడుతుంటాం, కానీ మన పిల్లలకు వచ్చినా వాళ్ళకు కూడా వస్తుంది. నాకైతే మెయిన్ అదే టెన్షన్ అన్నమాట. అందుకే సో తొందరగా తగ్గించుకోవడానికి ట్రై చేస్తే లక్కీగా ఈ వీక్లో కంప్లీట్గా అసలు అన్నీ అనుకోకుండా, నేను కూడా స్టోర్ బిజీలో చాలా ఉండనమాట. ఫెస్టివల్ ఉంది కదా ఇంకా నెక్స్ట్ అంతా అనేసి. సో అది అండ్ ఇది. కాకపోతే ఒకటి ఏంటంటే, నాకే ఒక్క భయం, ఒక్కరోజు స్కూల్ డుమ్మా కొట్టినా అమ్మ ఇంకా నెక్స్ట్ డేకి పాపం మనకి హోంవర్క్ చేయడం ఎంత కష్టం, వాళ్ళతో రాపించడం కూడా అంతే కష్టం కదా. సో లక్కీగా ఈ వీక్ అయితే కంప్లీట్గా నెక్స్ట్ 2 days హాలిడేస్ ఉన్నాయన్నమాట. అండ్ దట్టు సాటర్డే సండే హాలిడే కాబట్టి సో కొంచెం లైట్గా కొంచెం ఫీవర్ కంట్రోల్ చేసి ఒక్కరోజు స్కూల్కి పంపించేస్తే ఇంకా నెక్స్ట్ 2 days కూడా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంట్లోనే శ్రీయు అనేసి నేను అనుకున్నాను అనమాట. అండ్ ఇంట్లోనైతే చిన్నవాళ్ళు ఉన్నా లేకపోయినా కంపల్సరీ మెడిసిన్ బాక్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ దట్టు ఇంకా డాడీ వాళ్ళది షాపే, మెడికల్ షాప్ కాబట్టి ఫస్ట్ నుంచి మాకు అలవాటే. మెడిసిన్ ఆల్మోస్ట్ చిన్న వాటికి అన్నిటికీ మాకు నోటెడే అనమాట. అంటే లైక్ కోల్డ్, కఫ్, మోషన్స్, ఫీవర్ వీటన్నింటికి ఇంకేదైనా డౌట్ ఉంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా మా డాడీకి కాల్ చేస్తాను నేను. కొంచెం కఫ్ ఉన్నా ఫీవర్ ఉన్నా వెంటనే సో అట్లా డాడీకి కాల్ చేయగానే. అండ్ ఈసారి అయితే నేను యాంటీబయాటిక్కి వెళ్ళదలుచుకోలేనండి అస్సలే. ఎందుకంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ కూడా చిన్నప్పటి నుంచి పిల్లల బాడీకి వెళ్ళొద్దు అనేసి అంటే నా ఫీలింగ్. అంతకుముందు కూడా మ్యాక్స్ 1 or 2 days నేను కంట్రోల్ చేయడానికి ట్రై చేసేదాన్ని నార్మల్గా రెమెడీస్ వాటి వీటితోని. ఇన్ కేస్ ఇంకప్పటికి కూడా కంట్రోల్ అవ్వట్లేదు, నైట్లో స్లీప్ కూడా కరెక్ట్గా లేదు, అసలు ఫుడ్ తీసుకోవట్లేదు మొత్తానికి అని అంటే యాంటీబయాటిక్ వెళ్తాను. అప్పటికి కూడా కంట్రోల్ అవ్వకపోతే 24 hours తర్వాత ఇంకప్పుడు క్లినిక్ హాస్పిటల్కి తీసుకెళ్తాను అనమాట. బట్ ఈసారి ఏంటంటే నార్మల్గా అయితే కొంచెం సిక్గా ఉండి స్టార్ట్ అవుతుంది. ఈసారి డైరెక్ట్గా హై టెంపరేచర్ వచ్చరికి నాకు చాలా భయమైందనమాట. 101 వచ్చింది ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు. సో కొంచెం కంట్రోల్ చేసి ఒక డే స్కూల్కి పంపిస్తే ఇంకొక 2 days రెస్ట్ తీసుకుంటుంది కదా అనేసి యాంటీబయాటిక్ ఏమీ వేయలేదు. నార్మల్గా ఇంట్లో మనం చిన్న రెమెడీస్ ఉంటాయి కదా అవన్నీ యూజ్ చేసి నార్మల్ ఫీవర్ సిరప్ వేసారనమాట. కొంచెం తక్కువ అనిపించింది. అండ్ అట్లనే ఇంట్లో ఉంచితే ఇంకా అదే డల్గా ఉంటుంది, లేకపోతే పడుకుంటా ఉంటుంది, లేకపోతే టీవీ చూస్తారంటుంది. ఈ ఫీవర్ వచ్చినట్టు మామూలు టైంలోనే హోంవర్క్లు ప్రాక్టీస్లు అంటే తల పగలగొడుతుంది
కర్మ అన్నది. ఇంక ఇట్లాంటి టైంలో నాకు ఇది నొప్పి లేస్తుంది అది నొప్పి లేస్తుంది అని ఎక్కలేని నొప్పులన్నీ ఆ టైంలోనే వస్తాయి. ఇంకా టీవీ చూస్తుంది అంటే టీవీ చూస్తే ఫీవర్ ఉన్న టైంలో టీవీ చూడొద్దు అంటే స్క్రీన్ ఎక్కువ వాళ్ళకి ఎక్స్పోజ్ చేయొద్దు అన్నమాట. ఇంకా ఎక్కువ హెడేక్ వస్తుంది అనమాట, అంటే ఐస్ స్ట్రెస్ అయిపోతాయి కదా. సో అట్లా సర్లే బయటకు అట్లా వెళ్దాము అనేసరికి ఇంకా అసలు ఎక్కడ లేని హుషారుతనం వచ్చేస్తుంది శ్రీయుకి. మా ఫ్రెండ్ వాళ్ళది హౌస్ కొంచెం దగ్గరే అనమాట. సో అక్కడికి వెళ్తే కొంచెం ఎంగేజ్ అవుతుంది కదా అనేసి ఫైనల్గా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన. కానీ ఇంకొక భయం ఏంటంటే దీనికి ఆల్రెడీ కొంచెం ఫీవర్ ఇష్యూ ఉంది, వాళ్ళు చిన్నపిల్లలే కదా వస్తుందేమో అని భయమైంది. అది కొంచెం దూరంగా ఆడుకొని లేండమ్మా అని చెప్పిన అనమాట. అట్లా అయితేనే తీసుకెళ్తా అని చెప్తే సో ఫైనల్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే బాగానే ఎంగేజ్ అయింది. అట్లీస్ట్ అంటే ఈ టైం అనేది వాళ్ళు పడుకోనివ్వకుండా కొంచెం అదర్ యాక్టివిటీస్కి ఎంగేజ్ చేస్తే నాకు ఫీవర్ ఉంది అనే దానిలో నుంచి బయటకు వచ్చారనుకోండి కొంచెం తగ్గుతుంది. రియల్గా మనకి ఏదైనా పెయిన్ ఉంది అంటే మనం అలానే ఉండిపోతాం, ఏ పెయిన్ లేదు ఏం లేదు అని అనుకుంటే కొంచెం ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అనేసి నా ఒపీనియన్ అనమాట. సో అట్లా వాళ్ళ ఇంట్లో కాసేపు స్పెండ్ చేసి ఇంకా నైట్ ఇప్పుడు డిన్నర్కి వచ్చి చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా శ్రీయుకి కొంచెం ఇప్పుడు ఇంకా యాక్చువల్గా రైస్ పెట్టొద్దు అని ఎక్కడ లేదు, కాకపోతే ఇక మన ఫీలింగ్ అట్లా అనమాట. ఫీవర్ వస్తే రైస్ తినొద్దు అనేది ఒకటి వెళ్ళిపోతుంది కదా. సో అట్లా అండ్ నేను అప్పటికే ముందే నేను ఇడ్లీకి ప్రిపేర్ చేశాను అనమాట. శ్రీయుకి చాలా అంటే చాలా ఇష్టం ఇడ్లీ అంటే, నాకు కూడా బాగా ఇష్టం. అసలు ఈ మధ్య సరిగ్గా చేయట్లేదు, నేను టిఫిన్స్ ఎక్కువ చేయట్లేదు అనమాట. నైట్ చేసేదాన్ని యాక్చువల్గా. మార్నింగ్ అంటే మేము ఎట్లా ఫ్రూట్స్ అవి ఇవి తినేస్తాం స్ప్రౌట్స్ అనేసి, నైట్ కూడా చాలా తక్కువ చేసిన. సో శ్రీయు ఇడ్లీ చేయాలంటే ఇడ్లీకి ముందు రోజు ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ డేనే శ్రీయుకి ఫీవర్ అనమాట. అండ్ నేను ఈ టైంలలో ఇంకా స్టోర్కి వెళ్ళి రావడము, ఈ మధ్య ఇంకా ఫెస్టివల్ కలెక్షన్ వల్ల కూడా కొంచెం అక్కడ కూడా బాగా లేట్ అయిపోతుంది. నేనేంటంటే తన స్కూల్ నుంచి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా నేను ఇంటికి వచ్చేస్తాను అనమాట. అట్లా టైం అనేది సెట్ చేసుకుంటా. మరీ లేట్ చేస్తే తనకి హోంవర్క్ బాగా లేట్ అయిపోతుంది. అండ్ అక్కడ బాగా దోమలు కుట్టినాయి. నాకు ఇట్లా దోమలు కుట్టడం కాదు, దోమలు వాడితేనే దద్దులు వస్తాయి అనమాట. ఇక సెన్సిటివ్ స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ ఎంతమంది ఉన్నా చుట్టూ నన్ను మాత్రం బాగా కుడతాయి. ఇక అది శ్రీయుకి కూడా వచ్చింది. దీనికి ఏంటంటే కర్పూరమా సంథింగ్ పచ్చకర్పూరమో ఏదో ఇట్లా చేసుకొని స్ప్రే చేసుకుంటానా, లైక్ ఏదో చేసుకుంటే అసలు కుట్టమని అన్నారు. నేను అట్లా కూడా ట్రై చేసిన, బట్ నాకు అట్లా ఏం పెద్దగా రిజల్ట్ ఏం రాలేదు. ఎట్లా చేసినా కుడుతూనే ఉంటాయి. సో అందుకే నేను మస్కిటోస్కి దూరంగా ఉండడానికి మ్యాక్స్ ట్రై చేస్తాను. ఇప్పుడు ఇంట్లో కూడా అందులోని ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా మట్టుకు విండోస్ క్లోజ్ చేయడం, అంటే 5కి స్టార్ట్ అయిపోతాయి అనమాట. 1-2 అవర్స్ అయితే పక్కా వస్తాయి. తర్వాత 7:30, 8 వరకు డోర్లను ఓపెన్ చేసినా మస్కిటోస్ ఇంట్లోకి రావు. నేను ఫస్ట్ నుంచి ఇది అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. సో 5-5:30 అవ్వగానే విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటాను. నాకు మెయిన్ మస్కిటోస్ ఉంటే నాకు చాలా ప్రాబ్లం అంట. నైట్ అసలు ఎంత ఫ్యాన్ పెట్టినా కూడా నాకు నిద్ర పట్టదు. అండ్ ఇప్పుడు ఇంకా సీజన్ కాబట్టి మామూలుగా తొందర అటాక్ అయిపోతాయి, దోమలు కుడితే ఇంకా పిల్లలకి. ఇప్పుడైతే ఇంకా నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొన్ని అప్పాలు తినేసిన అనమాట. నాకు ఏదైనా కొంచెం తింటే స్టమక్ ఫుల్లీ అయిపోతుంది. ఇప్పుడు శ్రీయు కోసం నేను ఇడ్లీ చేస్తున్నా. ఇంకా అనిల్ అయితే మ్యాక్స్ రైసే ప్రిఫర్ చేస్తాడనమాట. నైట్ టైంలో కూడా ఇష్టం. నేనే ఇంకా ఫోర్స్ చేస్తాను, కొంచెం అన్నం తిను కొంచెం టిఫిన్ తిను అనేసి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా శ్రీయుకి ఇడ్లీ పెట్టేస్తున్నా. పేరెంట్స్కి కూడా జ్వరం వస్తేనంట పిల్లలు మీరు మీ అమ్మకి హెల్ప్ చేయండి అని చెప్తున్నారు. నువ్వు చేస్తున్నట్టు బాగా చేస్తుంది చేస్తుంది. కాకపోతే ఇప్పుడు నాకు హెడ్ఏక్ ఎందుకు వస్తుంది చెప్పు. ఫస్ట్ నువ్వు, తర్వాతనే మీ పప్ప. వాటర్ అట్లా ఫింగర్ పెట్టద్దు, ఖరాబ్ చేయొద్దు వాటర్. శ్రీయాన్సి నువ్వు గివ్వే ఇట్లా చేస్తాను కదా, నాకు తలనొస్తుంది డాడీ వల్ల అంట. ఫస్ట్ నువ్వు హెడ్ఏక్ నువ్వు తెప్పిస్తావు, తర్వాత పప్ప తెప్పిస్తాడు. ఇద్దరు కలిసి నాకు హెడ్ఏక్ తెప్పిస్తున్నాడు. నాకు బాగాలేనప్పుడు చూసుకోవడం కాదు, అసలు బాగా లేక బాగా సిక్ అయ్యే అంత సిచ్యువేషన్ తీసుకురాకండి చాలు. నాకు అదే పెద్ద గిఫ్ట్ మీరు ఇచ్చేది, అర్థమైందా మేడంది. శుంఠి చెయ్యకు అసలే. బీరకాయ పప్పుతోని చట్నీ చేసిన, పల్లీలు బీరకాయ పప్పుతోని.
మంచిగా ఉందనుకుంటా తిన్నది. ఇప్పుడు బీరకాయ పట్టుతో అంటుంది. చాలా బాగుంది. ఫ్రెండ్ అప్పాలు చేసిందంట, కొంచెం పంపించింది. అలాగే నేను అక్కడ తినేసిన కదా, నాకు అసలు ఒక్కలో వద్దు, ఇప్పుడు తినద్దు. ఇడ్లీ ఇది పక్క కోసము శిల్పాంటి కోసం పంపించింది. నీకు కూడా ఉంచుతా. ఏదో అట్లా ఆంటీగా కొన్ని చేసింది, అందులో మనకి కొన్ని పంపించడమే గ్రేట్. నీకు ముందు ఫస్ట్ ఇడ్లీ పెడతాను. తినేసినాయి కదా, మళ్ళీ ఇట్లా సేమ్ ఇది ఇడ్లీ కుక్కర్ ఉంది, విజిల్ వస్తుంది, మామూలుగా సౌండ్ వచ్చేది. పప్పకి రైస్ పెట్టాలి కదా ఇప్పుడు నేను. ఇంకా సేపు అయినా ఇంకా విజిల్ స్టార్ట్ అవుతుంది. షూ షూ రాట్లే మంది ఎందుకు వస్తుంది టీవీలో కూడా. నేను కొంచెం రైస్ కడిగి పెట్టేస్తాను. హెడేక్ వస్తుంది మార్నింగ్ నుంచి ఎందుకో. అది 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 సిక్ అవడమేమో కానీ నాకు సిక్గా ఉందన్నమాట. వాళ్ళ స్టోర్కి వెళ్ళేది కూడా క్యాన్సిల్ చేసేసుకున్నా, అసలు ఒకటి పెట్టుకో, అక్కడ పెట్టుకో. అది సరిపోదు, అప్పుడంటే ఓన్లీ హాఫ్ డే అది ఇచ్చిన, ఇప్పుడు ఫుల్ డే కాబట్టి ఖచ్చితంగా పెద్ద బాటిలే కావాలి. వాటర్ వామ్ వాటర్ బేబీని మళ్ళీ పోసుకో, ఉన్నాయి కదా కెటిల్లో వాటర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యో కింద వాటర్ పోతున్నాయి. పిల్లలు ఏదైనా చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. మస్తు హ్యాపీ అయిపోయింది కదా. ఆమె కెటిల్లో నార్మల్ వాటర్ ఫిల్ చేసుకొని వేడి చేసుకుందాం అనుకుంది. బట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ప్యూరిఫైర్ పెట్టించుకున్నాం కదా, మళ్ళీ అది తీసేసి ప్యూరిఫైర్ వాటర్ పెట్టి మళ్ళీ ఆమె కొంచెం వామ్ చేసుకొని నాకు తెలుసు బామ్మ ఎట్లా వేసుకోను. నేను అక్కడ నేను పార్టీకి ఉన్నప్పుడు చూసిన. సరే పప్పకైతే రైస్ పెట్టేద్దాం. స్ట్రీమ్కి ఏమో ఇడ్లీ రెడీ అయిపోయింది, అనిల్కేమో వేడి వేడిగా అన్నం పెట్టేసిన. వేడి అన్నం. అండ్ మమ్మీ మొన్న ఫ్రెష్గా పక్క అవి కాకుండా పెద్ద వక్కల మామిడికాయ కాకుండా చిన్న వక్కల మామిడికాయ ఉంటుంది, తురిమింది కాకుండా. సో అది తీసుకొచ్చింది అనమాట. ఎల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తారు అందులో. అనిల్కి బాగా ఇష్టం ఎల్లిపాయలు, పికిల్స్లో ఉన్నది. సో అది వేసి అండ్ పప్పు వేసి చేసిన అని చెప్పిన ప్రొద్దునే. శ్రీయుకేమో ఇడ్లీ తీస్తాయి ఇప్పుడు. అండ్ శ్రీయాన్స్కి కూడా లంచ్కి చట్నీ వేసిన. ఇప్పుడు చేయడం ఉంటుంది కదా, జస్ట్ అట్లా నంచుకొని తింటుంది అనేసి చట్నీ ఆల్రెడీ చేసిన కదా, చట్నీ చేస్తున్నాను. శ్రీయాన్స్ నేను ఆల్రెడీ స్వాతివాళ్ళ ఇంట్లోనే ఫుడ్ అప్పాలు, పోమోగ్రానైట్, ఫ్రూట్స్ అవి తినేసిన అనమాట. ఆకలి ఎత్తలేదు. కొంతమందికి అన్నం తింటేనే ఆకలి తీరినట్టు, కడుపు నిండినట్టు అనిపిస్తుంది కదా, నాకు అట్లా ఏమి ఉండదు. ఏది తిన్నా నాకు ఎనఫ్ అని అనిపిస్తుంది అనమాట. కొంతమంది ఉంటారు అసలు అన్నం తింటే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు అనమాట అట్లా. అండ్ యా ఇడ్లీ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇది తీసేస్తున్నాం. ఇడ్లీ మంచిగా వస్తున్నాయి, ఇంత బాగా వస్తున్నాయి, అసలు ప్లేట్ తక్కువట్లేదు. అండ్ ఏంది మనకి ప్యాకెట్ ఇన్స్టాంట్ ఇడ్లీ పౌడర్ అంటే గట్టిగా వస్తుందని మన అనుకుంటారు. గట్టి ఏం రాదండి, మామూలుగా ప్యాకెట్ పైన 5 minutes నానబెట్టుకోవాలని ఉంటుంది కదా, అట్లా ఏం లేదు. మనం ఒక 15-20 minutes కూడా మంచిగా నానబెట్టుకుంటే మెత్తగా వస్తుంది, గట్టిగా అస్సలు రావు. అంతే వేడి ఇడ్లీ. అండ్ కొంచెం టేస్ట్ కోసం మామిడికాయ పచ్చడి, నేను చేసిన బీరకాయ గుడ్డు చట్నీ. ఇంకో 4 ఉన్నాయి, ఫస్ట్ 4 తినని, తిన్నాక
మళ్ళీ వేసేస్తా. శ్రీయుమా కమ్. చట్నీ కూడా వేసిన ఉంచుకోవట్లేదు అందుకే. అండ్ అనిల్ కన్నం పెట్టేసిన, ఉప్పు వేసిన, పల్చగా వేసిన. మొన్న ఎందుకు ఒకసారి కొంచెం గట్టిగా అయిపోయింది. అండ్ ఆకుకూరలు ఎక్కువైపోతున్నాయి, పప్పు తక్కువైపోతుంది అనేసి గ్రీన్ కలర్లో వస్తాయి కదా, సో అందుకే ఈసారి 10 రూపీస్కి కట్టలే తీసుకున్నాం అన్నమాట. అండ్ ఈరోజు ఏంటి పాలకూర కందిపప్పులో కూడా మంచిగా వెల్లుల్లి వేసి వేసిన. సో ఇది కనిపిస్తలేదు కదా, సరే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అనిల్కి ఇచ్చేసి వస్తాయి ఇవి. ఆ డే బాగానే ఉంది. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ 2 days హాలిడేస్ కదా, ఇంకా అందులోనూ ఫీవర్ అనేసి నేను స్టోర్కి వెళ్ళకుండా అదే రోజు స్టోర్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఫీవరిష్గా అనిపించింది. సో మనం ఏదేమైనా దిష్టి తీయాలి. మమ్మీ ఫోన్ చేసినైతే ఫస్ట్ నువ్వు దిష్టి తీయ అని అంటారు కదా, సో అట్లా ప్రతిరోజు దిష్టి తీయడము అండ్ ఇట్లా తడిగుడ్డ పెట్టడము. మ్యాక్స్ ఇంట్లో నాకు తెలిసినవి మమ్మీకి అడిగి కొన్ని రెమెడీస్ అట్లాంటివి చేసినా కూడా మళ్ళీ కొంచెం టెంపరేచర్ అట్లా పెరిగింది. నాకు ఇంకా భయమైంది, నేను యాంటీబయాటిక్ యూజ్ చేయొద్దు అని మస్తు ఇట్లా అనుకుంటున్నాను అనమాట. మ్యాక్స్ ఎంతవరకు అంటే వేసే సిరప్స్ అయినా టైం టు టైము మెయింటైన్ చేస్తాను అనమాట. మళ్ళీ అందులోనూ ఈ ఫీవర్ ఉన్నప్పుడు కోల్డ్ అయితే ఇంకా పెద్ద హెడేక్. ఫీవర్ అయినా తట్టుకోవచ్చు కానీ కఫ్ కోల్డ్కి అందులోనూ పిల్లలకి కఫ్ఫులు కోల్డ్ అయితే మాత్రం అయ్యా బాబాయ్ నరకంగా అనిపిస్తుందండి నిజంగా. కొంచెం కాఫీ వేసినా మార్నింగ్ నుంచి తిన్నదంతా కక్కేస్తారు. రియల్గా మీరు కూడా ఇట్లా ఫేస్ చేస్తారని నాకు తెలిసి మ్యాక్స్ పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరు ఇది ఫేస్ చేస్తారు. నైట్ కొంచెం కాఫీ వేసినా మార్నింగ్ తిన్న టిఫిన్ నుంచి జావా నుంచి ఆఫ్టర్నూన్ తిన్న లంచ్ నుంచి అంత వామిటింగ్ చేస్తారు. అంటే అఫ్కోర్స్ ఆ టైంలో కొంచెం వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ అనేది బాగా అంటే వీక్ అయిపోతుంది. అట్లా కాదని అసలు కఫ్ లేకపోయినా మా శ్రేయాన్సి అసలు టూ మచ్గా మొత్తం వామిటింగ్ వేసింది. మళ్ళీ ఏమన్నా తినిపిద్దామన్నా వామిటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా తినిపిస్తే స్టమక్ అనేది అప్సెట్ ఉంటుంది కాబట్టి సో మళ్ళీ వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం మళ్ళీ పాలు వేడి చేసి కొంచెం తాగిపించాను అనమాట. సో నైట్ అంతా ఆల్మోస్ట్ నాకు నిద్ర లేకుండా అంటే ఇట్లా పక్కనే వేడి ఇట్లా తగులుతుంటుంది కదా, నాకు అది ఎక్కడ ఇట్లా మెసిలినా కూడా మెలకు అయిపోతూనే ఉంటుంది. ఇది మ్యాక్స్ అందరు ఫేస్ చేస్తూనే ఉంటారు. అందుకే అమ్మ బాబరే అసలు మనకేమన్నా తట్టుకోగలుగుతాం కానీ ఈ పిల్లలకి ఏమన్నా అయితే అస్సలు తట్టుకోలేము, అంత దారుణంగా ఉంటుంది. సో నా నెక్స్ట్ డే ఇంకా అసలు వర్షాలు కంటిన్యూ కదా, అసలు బయటికి వెళ్ళరాకుండా ఉంది. సో నేనైతే ఇంకా స్టోర్కి వెళ్ళకుండా కంప్లీట్గా ఈ 2 daysలోనే మళ్ళీ మండే నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. అందులోనూ వాళ్ళకి పీటీఎం కూడా ఉందన్నమాట. సో అందుకే కంప్లీట్గా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీపించుకుందాము అనేసి ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేచి ఉండే నేను బయటికి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకొచ్చిన. అంటే ఇప్పుడు మ్యాక్స్ కొంచెం ఈ రైస్ కానీ ఇడ్లీ కూడా ఇప్పుడు ఈ టైంలో మామూలుగా చాలా ఇష్టంగా తింటుంది ఇడ్లీ. అట్లాంటిది ఇడ్లీ కూడా నేను తినను అని అన్నది. దోశ అంటే దోశ అద్దంటది. చపాతీ తినవి అంటే చపాతీ తింటానంటారు. చపాతీ కొంచెం అడగడానికి లేట్ అవుతుంది అనమాట. ఏదో ఈ టైంలో వాళ్ళు ఏది వినరన్నమాట. మనం ఎంత చెప్పినా కూడా మనకేమో ఇంకా కొంచెం గట్టిగా అంటే ఎందుకులే ఇంకా ఫీవర్ వచ్చింది కదా ఈ టైంలో ఎందుకులే అని అనిపిస్తుంది. సో ఫైనల్గానైతే శ్రీయు ఫస్ట్ పీటీఎంకి యాక్చువల్గా నేను ఒక్కదాన్నే వెళ్దాములే అనుకున్నాను కదా, వర్షం చాలా ఉంది. సో మళ్ళీ మేము బండి మీద వెళ్తాము, వర్షం పడుతుంది, ఎట్లాగో ఆటోకే వెళ్ళాలి కదా, సర్లే ఫస్ట్ టైం కన్నా అనిల్ని తీసుకెళ్దాం అనేసి నేను అనిల్ ఇంకా శ్రీయు ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా ఈ వర్షాలకు ఈ బట్టలు ఆరవండి నిజంగా అసలు ఎంత టార్చరో. అందులోనూ ఈ యూనిఫామ్లు స్వెటర్లు అయితే ఇప్పుడు స్వెటర్ రెగ్యులర్గా వేసుకెళ్తారు వర్షం టైంలో అంటే చలి పెడుతుంది కదా అనేసి. సో వాటిని కూడా వాష్ చేయాలి. అసలు స్కూల్ యూనిఫామ్ అయితే నేను లిటరల్లీ నైట్ అంతా ఫ్యాన్ ఆన్ చేసి హాల్లో చైర్కి యూనిఫామ్ వేసి డ్రై చేసిన అనమాట. ఎందుకంటే పీటీఎంకి కూడా స్కూల్ యూనిఫామ్ అడిగారు. అంటే ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, అంతకుముందు యూకేజీ వరకు అట్లా లేకుండే అనమాట. సో యూకేజీలో అంటే మరీ ఇంత స్ట్రిక్ట్గా ఉండదు కదా, కొంచెం చిన్నపిల్లలు అట్లా ఉంటే మాకు కూడా పేరెంట్స్కి కూడా అంత బాగా ఎక్స్పీరియన్స్ ఏం చేయరు కదా. సో ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి సో ఇప్పుడు ఈరోజు థర్డ్ డే వరకు అయితే కొంచెం కంట్రోల్ అయింది ఫీవర్. అండ్ ఈరోజు కూడా పీటీఎం కాబట్టి జస్ట్ 1 hour 1.5 hour అయిపోయిన తర్వాత సో మళ్ళీ బ్యాక్ టు
హోమ్. సో అట్లా. అండ్ శ్రీయు ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయినాక ఫస్ట్ 10-15 డేస్ కంటే ఇప్పుడు ఇంకా చాలా బెటర్గా అయిందనే చెప్తాను నేను. సో చూద్దాం స్కూల్లో మరి కాంప్లిమెంట్స్ వచ్చాయా, కంప్లైంట్స్ ఇచ్చారా అనేది నాకు అసలు ఇంకా మామూలుగా కాదు. మళ్ళీ అందులో ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఇస్తారు కదా. ఇంట్లోనైతే మనం ఏం చెప్పినా అంతా చెప్పినా మంచిగా రాస్తారు, మనం ఎన్ని డిక్టేషన్లు పెట్టించినా అన్నీ కరెక్ట్గా చేస్తారు. కానీ స్కూల్కి వెళ్ళేసరికి తెలీదు. అంటే మనమైతే క్వశ్చన్స్ని బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, 1-2 సార్లు వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళ చేత మనం ఎట్లయినా సరే ఆన్సర్ చెప్పియాలి, రాపియాలి, అంతే, ఇంకేది లేదు. అది డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా ఎన్నో చెప్తుంటాం. సో బట్ స్కూల్కి వెళ్ళేసరికి మళ్ళీ దట్టు ఏంటంటే ఇప్పుడు మనము స్కూల్లో వాళ్ళు మోడల్ పేపర్ ఇచ్చింది వేరే ఉంటుంది, అంటే వాళ్ళని ప్రాక్టీస్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్లో వేరే ఉంటుంది కాబట్టి మనం ఎంత మోడల్ పేపర్ ఇచ్చినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో అవి వాళ్ళు రాస్తారా, రాయగలుగుతారా లేదా అనేసి నా ఫస్ట్ కొంచెం భయం ఉండే అనమాట. ఫైనల్ అయితే స్కూల్కి వచ్చేసినాం. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా సేమ్ అనమాట, సెక్షన్స్ వేరు, సేమ్ క్లాస్. సో వచ్చినాము. ఫస్ట్ పీటీఎం ఎక్స్పీరియన్స్ అనిల్ని కూడా తీసుకొచ్చినా, అంటే ఫస్ట్ ఉండాలి కదా, సెకండ్ ఎందుకంటే నేను శ్రీయాన్స్ వెళ్ళిపోవచ్చు ఈజీగా అనేసి వచ్చేసినాము. సో మొత్తానికి అయితే కంప్లైంట్స్ అని చూస్తే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే తను యూకేజీ లెవెల్ వరకు డిఫరెంట్గా ఉండే కమ్యూనికేషన్ అయితే, మెయిన్ కమ్యూనికేషన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఆ కమ్యూనికేషన్ బాగుండాలని మరీ స్కూల్లో వేసాను అనమాట. బట్ నేను అనుకున్న దానికంటే తనకి మంచి పర్సంటేజ్ వచ్చిందండి. నేను అట్లీస్ట్ ఒక 60-70% వస్తే చాలు అనుకున్నా. బట్ తనకి 80% వచ్చిందనమాట. చాలా మంచి అనిపించింది. కాకపోతే నా కాన్సెప్ట్ ఏంటంటే తనని అంటే ఏదో ఫస్ట్ రావాలి, ఇంత సూపర్గా చదవాలి, ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ఉండాలని కాదు. తనకు వచ్చిన ఆన్సర్స్ తను పేపర్ మీద పెట్టాలి. ఎందుకంటే మన మైండ్లో ఉంటే అది ఎందుకు అంటే మన మైండ్లో ఉన్నది కాదు, మన మైండ్లో ఉన్నది పేపర్ మీద పెడితేనే కదా వాళ్ళకి వచ్చా రాంది, వాళ్ళు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నారో ఎట్లా రాస్తున్నారు అనేది టీచర్స్కి తెలుస్తుంది. పేపర్ మీద పెడితేనే మార్కులు వస్తాయి. సో అది నేను శ్రీయాన్స్కి నేను అదే చెప్తా, నీకు ఎంత వస్తే అంతే వచ్చిందా రాదా, వస్తే రాసేయి, రాకపోతే వదిలే, కానీ వచ్చింది మాత్రం మిస్ చేయవద్దు. నా మెయిన్ మోటో అనమాట. అదే చెప్తా ఉంటా. నీకు అన్ని ఫస్ట్ యూనిట్ మొన్న ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్లో కూడా ఆల్మోస్ట్ పాపం తనకు వచ్చు, కాకపోతే తనకి క్లియర్గా ఇంకా క్వశ్చన్ అర్థం కాక కొన్ని వదిలేసినాయి అనమాట. లేకపోతే అసలు చాలా ఇంత చిన్నవి ఇట్లా వదిలేసినావు అన్నమాట, నాకు అర్థం కాలేదు మమ్మ అనేసి అనమాట. సో టీచర్స్కి కూడా నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ని కలిసి కూడా నేను అదే చెప్పిన. సో నెక్స్ట్ ఎగ్జామ్ వరకు తను మ్యాథ్స్ నా వరకు నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నా స్కూల్లో. అండ్ ప్రాక్టీస్ బుక్లో కూడా చూస్తున్నారు కదా, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ స్కూల్లో ఎంత చెప్తున్నారు అంటే. ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్ వరకు మనం పట్టించుకోవాలి. లేకపోతే ఇంకా అంతే, మనం ఆ ట్యూషన్లకు వేయలేము. అంటే నేనైతే ఈ ఇయర్ అయితే వేయదలుచుకోలేను ట్యూషన్కి. అందులోనూ నాకు కొంచెం నియర్ బై ఉంటే బెటరు. దూరంగా ఉంటే మళ్ళీ నేను వెళ్ళి డ్రాప్ చేయడం, పిక్ చేసుకోవడం అంటే నేను ఆ టైంకి స్టోర్ నుంచి నేను ఇంటికి రావాలి. సో ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు డ్రాప్ చేయడం, పిక్ చేసుకోవడం. అందుకే సో ఈ ఇయర్ అయితే కంప్లీట్గా నేనే చూసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినా అనమాట. సో నేను టీచర్స్కి అదే చెప్పిన. అండ్ కాంప్లిమెంట్స్ అయితే అసలు చాలా బాగా వచ్చినాయి అండి. రియల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలే. శ్రీ హ్యాండ్ రైటింగ్ అయితే అసలు ఎంతలా చేంజ్ అయిపోయిందంటే తన బుక్లోనే ఫస్ట్ పేజీకి ఇప్పుడున్న పేజీకి డిఫరెన్స్ చూస్తే లిటరల్లీ టీచర్ కూడా అదే అన్నారనమాట. నేను స్టార్టింగ్ డే నుంచి మనం ఎట్లా అబ్జర్వ్ చేస్తాం, మన పనే అది, మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు అనేది కదా. నాకైతే మెయిన్ హ్యాండ్ రైటింగ్, ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. మా మమ్మీ అంత బాగా నేర్పించింది, తన హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అనేసి. సో ఫైనల్గా అయితే హ్యాండ్ రైటింగ్ విషయంలో బాగా చేంజ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఫస్ట్ డే ఏంటంటే ఏదన్నా అడిగితే చెప్పకపోయేదంట, ఐ డోంట్ నో మ్యామ్ అని చెప్పేదంట. సో స్టేజ్ మీదకి రమ్మని రాకపోయేదంట. బట్ ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ అడగానే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తుందంట, రమ్మనగానే వెళ్తుందంట. సో అదొక్కటి హ్యాపీ. అండ్ రిమైనింగ్ ఇంకొకటి ఏంటంటే ఏదో సబ్జెక్ట్ టీచర్ చెప్పారండి, ఫస్ట్ మార్నింగ్ వచ్చింది ఎంత యాక్టివ్గా ఉంటుందో వెళ్ళే టైంలో కూడా అంత యాక్టివ్గా ఉంటుంది అనేసి అదొకటి చెప్పారు. ఇంకో కంప్లైంట్ ఏంటంటే ఒక్క ప్లేస్లో కూర్చోదంట అస్సలే, ఇది ఒక్కటి. సో
బట్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా, వాళ్ళు ఇంకా గ్రేడ్ 1లోనే ఉన్నారు కాబట్టి కొంచెం మెల్లిమెల్లిగా అలవాటు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీ స్కూల్లో వెళ్ళిన మైండ్ సెట్లోనే ఉంటారు. ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెం ఒక 3-4-6 months అయితే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి తెలిసిపోతాయి అనమాట. ఓకే ఇది ఇట్లుంటుంది, ఇది ఇలా ఉండాలి, అది ఇది అనేసి. నేను కూడా అదే చెప్పిన, అట్లా ఉండొద్దుమా, అట్లా చేంజ్ అవ్వద్దు, ప్లేసెస్ అనేవి ఒక ప్లేస్లో కూర్చోవాలి, కావాలంటే నెక్స్ట్ డే ఇంకొక ప్లేస్లో చేంజ్ అవ్వు, అది ఇది అనేసి. సో ఫైనల్ అయితే ఇంకా అదంతా పీటీఎం అయిపోయింది. చాలా మంచి అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్ చేసాం. ప్రతి ఒక్క వాళ్ళు మనకి ఆన్సర్ షీట్స్ ఇస్తారు కదా, అక్కడ చూశాను, ప్రతి ఒక్కటి చెక్ చేసి మేడం టీచర్స్తో మాట్లాడాను. మళ్ళీ ఇంటికి వచ్చినాక రీచెక్ చేశాను, అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తుంది అనేసి. అంటే స్పెల్లింగ్స్ వచ్చినా కూడా ఎక్కడ కొన్ని స్పెల్లింగ్స్ అనేవి, వర్డ్స్ అనేవి సైలెంట్, ఇప్పుడు వాక్ అంటే ఇట్లా మనకి వెళ్ళి సైలెంట్ కదా, సో వాళ్ళకి అది తెలీదు. సో అట్లాంటి వాటిల్లో ఎక్కడ మిస్టేక్స్ చేస్తుంది అనేసి నేను ఐడెంటిఫై చేసి అదంతా మళ్ళీ మెల్లిమెల్లిగా, ఒకటేసారి కాకుండా మెల్లిమెల్లిగా కరెక్షన్ అనేది చేస్తున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్. సో నెక్స్ట్ డే ఆ రోజు ఇంటికి వచ్చేసి మళ్ళీ డిన్నర్ అంతా చేసేసి ఎట్లాగో ఇంకా ఇన్ ద ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంతా ఫ్రీయే కదా. సో ఇంకా తను కొంచెం డల్గానే ఉండే, యాక్చువల్గా పీటీఎం రోజు కూడా బాగా డల్గానే ఉండే, కంప్లీట్గా ఫీవర్ తగ్గలేదు. తగ్గే టైంలోనే మళ్ళీ కఫ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇంటి దగ్గర ఏంటది దేవుడి గుడికి వెళ్తే ప్రసాదం తీసుకొచ్చారు, లడ్డు తినకే తల్లి అని చెప్పిన, తిన్నది కథం ఇంకా కఫ్ స్టార్ట్ అయిపోయింది. కఫ్ స్టార్ట్ అయితే మన వాళ్ళు ఊరుకుంటారా, మాటికి ఏమి తిన్నా వామిటింగ్లే చేస్తారు. ఎంత కంట్రోల్ చేసినా అది, నేను అప్పటికే ఓమిక్ అండ్ సిరప్స్ యూజ్ చేసిన, తినే ఒక 1 hour 1.5 hour ముందు వేస్తే కొంచెం కంట్రోల్లో ఉంటుంది అనమాట ఓమిక్ అండ్. యాక్చువల్గా డైజెషన్ కాక వాళ్ళు చేసుకుంటారులే కానీ. సో అట్లా ఇంకా ఈవినింగ్ టైంలో అట్లా టెంపుల్కైనా వెళ్దాం అనేసి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి, యాక్చువల్గా రెయిన్ కొంచెం ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో మేము అందరం కలిసి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి వచ్చినాము. ఇక్కడివి నేను ఆల్రెడీ కొన్ని పోస్టులు పెట్టారనమాట, ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఉంటారా అనేసి. అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అండి, మా ఇంటి దగ్గర కాదు. అండ్ చాలామంది ఇట్లా బ్లాగ్స్లలో చూసే జ్యువెలరీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలామంది ఇక్కడ అడుగుతున్నారు, ఇక్కడ కాదండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ప్రతి ఒక్కటి నేను పోస్ట్ చేస్తాను. అండ్ వాళ్ళ పేజ్ లింక్స్ కూడా అక్కడ నేను డైరెక్ట్గా ట్యాగ్ చేస్తాను కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి kalpana_ponnam_ అని ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫస్ట్ లింకే ఇన్స్టాగ్రామ్ లింక్ అనమాట, అది ఫాలో అవ్వండి. సో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారనమాట. అండ్ ఫైనల్లీ అయితే ఇక్కడ కొత్తింటికి వచ్చినప్పటి నుంచి నేను ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అసలు ఏదైనా టెంపుల్కి వెళ్దామని అంటే అసలు కుదరట్లేదు అనమాట. అంటే మార్నింగ్లో శ్రీయు వెళ్ళిపోగానే ఇంట్లో మళ్ళీ అంతా వంట చేసేసి వెంటనే స్టోర్కి వెళ్ళిపోతున్నా. ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ యాజ్ యూజువల్ హోంవర్క్ అదంతా అవుతుంది కాబట్టి సో ఇట్లా మేము అనుకోకుండా అంటే మార్నింగ్ అనుకున్నాము, బట్ వర్షం వల్ల వెళ్తామో వెళ్ళమో అని అనుకున్నాం. కానీ సో ఇట్లనైతే ఇంకా చీకటైనా పర్లేదు దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదామనేసి వచ్చామన్నమాట. దర్శనం మాత్రం బాగా అయింది, కరెక్ట్ ఎగ్జాక్ట్గా హారతి టైంలో వచ్చినాము. సో అట్లా మంచిగా దర్శనం చేసేసుకొని ఈ వీక్ అయితే ఇట్లా కొంచెం శ్రీయు ఫీవర్ వల్ల అది ఇది టెన్షన్ ఉండనమాట. సో అదంతా కొంచెం తగ్గిపోవాలి ఫాస్ట్గా అనేసి గట్టిగా మొక్కుకున్నాం. మళ్ళీ తెల్లవారి నుంచి స్కూల్ కదా, సో అట్లా ప్రసాదం తీసేసుకొని అక్కడే తినేసినాము. అండ్ ఇంకొకటి అనిల్ రాలేదు కదా, అనిల్ కోసం ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళడానికి అక్కడ అడిగినాం అన్నమాట. సో మేము ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఈ వీక్ అయితే కంప్లీట్గా టెన్షన్స్, కొంచెం బాధగా అండ్ బిజీగా గడిచిపోయింది. సో ఇప్పుడు వర్షాకాలము నెక్స్ట్ చలికాలం కాబట్టి ఫస్ట్ ఇంట్లో మదర్స్ మీరు స్ట్రాంగ్గా ఉండండి. సో మనం స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా ఇల్లంతా స్ట్రాంగ్గా ఉంటారు, ఇల్లంతా హెల్తీగా ఉంటారు. సో మీరు మంచిగా తినండి. అదండి వ్లాగ్ ముచ్చట్లు, మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.